హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ములక్కాడ మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. చాలా సింపుల్గా సూపర్గా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలోకి, చపాతీలోకి చాలా బాగుంటుంది. ఇప్పుడు తయారీ విధానం చూద్దాము. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని, ప్యాన్ వేడయ్యాక ఓ టేబుల్ స్పూన్ పల్లీలు, అందులోనే 7-8 కాజులు వేసుకుంటున్నాను. అలాగే ఓ టేబుల్ స్పూన్ ధనియాలు, చిన్న ఎండు కొబ్బరి ముక్క వేసి మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇలా కలుపుతూ ఉండాలి. దగ్గర ఉండి వేయించుకోవాలి. మాడిపోకూడదు, మాడిపోతే టేస్ట్ బాగుండదు. ఇలా వేగాక స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చల్లారాక మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను. అందులోనే 3 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క ముక్క, అలాగే ఒక ఇలాచీ వేసుకొని పౌడర్లా చేసుకొని వాటర్ పోసుకుంటూ మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకుంటున్నాను. 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను నేను. మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి ఆయిల్ వేసుకోండి. ఇలా ఆయిల్ వేడయ్యాక ఇప్పుడు నేను ఓ 3 ములక్కాడలు తీసుకొని వేయించుకుంటున్నాను. ఇలా వేయించుకోవడం వల్ల పచ్చివాసన ఉండదు. అందులోనే నేను పసుపు, అలాగే పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకొని వేయించుకుంటున్నాను. ఇలా వేగాక వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. అదే ఆయిల్లో నేను పావు టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ జీలకర్ర, అలాగే హాఫ్ టీ స్పూన్ మినప్పప్పు, హాఫ్ టీ స్పూన్ శనగపప్పు తీసుకొని వేయించుకోవాలి. ఇవి వేగాక 2 పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు వేగేంత వరకు ఇలా కలుపుతూ ఉండాలి. ఇలా కొంచెం వేగాక అందులోనే నేను సన్నగా చాప్ చేసిన పెద్ద ఉల్లిపాయల్ని 2 వేసుకుంటున్నాను. ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా చాప్ చేసుకోవాలి. నేను చాపర్లో చాప్ చేశాను. ఇలా సన్నగా చేయడం వల్ల గ్రేవీ కన్సిస్టెన్సీ చాలా బాగుంటుంది. అందులోనే కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాను. పావు టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. అలాగే పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇలా అంతా ఒకసారి కలుపుకోవాలి. నేను అందులోనే 2 పెద్ద టమాటాలు చాప్ చేసుకున్నాను. సన్నగా తరిగిన టమాటాలు వేసుకుంటున్నాను. వీటి వల్లనే మన గ్రేవీ బాగుంటుందండి. ఇప్పుడు టమాటాలు మగ్గేంత వరకు ఒక 2 మినిట్స్ మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇదిగో మూత తీస్తే ఇలా ఆయిల్ బయటికి వచ్చేసింది. టమాటాలు మగ్గిపోయాయి. అందులోనే నేను ఒక 5-6 పుదీనా ఆకుల్ని వేసుకుంటున్నాను. మీకు నచ్చితే వేసుకోండి, ఆప్షనల్ మాత్రమే, ఎక్కువ వేసుకోకూడదు. అందులోనే నేను ఇప్పుడు ఓ 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకుంటున్నాను. అలాగే సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి సాల్ట్, కారం వేసుకోండి. ఇలా అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇందాక మనం పేస్ట్ చేసిన మసాలాని కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇలా అంతా ఒకసారి మిక్స్ చేసుకున్నాక ఇందాక వేయించుకున్న ములక్కాడని కూడా వేసుకోవాలి. ఇలా మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2-3 మినిట్స్ మగ్గించుకోవాలి. ఇలా ఇప్పుడు ఒకసారి మూత తీస్తే ఇదిగో ఆయిల్ బయటికి వస్తుంది. ఇప్పుడు ఒక ఉసిరికాయ సైజ్ అంత నిమ్మకాయ రసాన్ని వేసుకోవాలి. ఇలా అంతా ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను. అందులోనే నేను ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకుంటున్నాను. ఆల్రెడీ ములక్కాడలు మగ్గిపోయినాయి కాబట్టి ఎక్కువ టైం పట్టదు. అవి ఆల్రెడీ మగ్గించిన కాబట్టి ఇప్పుడు మూత పెట్టుకున్న దాన్ని ఒక 5-6 మినిట్స్ మగ్గించుకున్నాక తర్వాత చూస్తే ఇదిగో అండి ఆయిల్ బయటికి వచ్చేసింది కదా. ఇప్పుడు ఒకసారి ఇలా కలుపుకొని అందులో చివర్లో కొత్తిమీర వేసుకుంటున్నాను. ఇప్పుడు అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక అంతే అండి, మూత పెట్టుకుంటే రెడీ అండి. వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాము. మన ములక్కాడ మసాలా కర్రీ చాలా సింపుల్ అండి, చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలోకి, రైస్లోకి, చపాతీలోకి చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.